వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి. బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము గార్డ్ ట్రాక్ గురించి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నిర్మాణాన్ని గార్డ్ ట్రాక్ అంటారు. మనలో చాలామందికి ఈ విషయము తెలియదు. ఈ గార్డ్ ట్రాక్ నిర్మాణము రైల్వే ట్రాక్లో ఎందుకు వేస్తూ ఉంటారు, రైల్వే ట్రాక్కు సమాంతరంగా రైల్వే ట్రాక్ లోపల ఎందుకు వేస్తారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా కూడా ఈ చెరువు కట్టలపైన, చెరువు పైన కానీ, లేదా కాలువల పైన కానీ, లేదా బ్రిడ్జి కింద కానీ, రైల్వే ట్రాక్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు, ఆ బ్రిడ్జి కింద ట్రాకు ఉన్నప్పుడు ఆ ట్రాకు సేఫ్గా ఉండడానికి ఈ గార్డ్ ట్రాక్ అనేది నిర్మాణం చేస్తూ ఉంటారు. గార్డ్ ట్రాక్ నిర్మాణము అంటే ట్రాక్కు రక్షణ కల్పించడానికి, ట్రాక్కు నష్టము కలిగే పరిస్థితి ఉన్నప్పుడు ట్రాకు పాడు కాకుండా ఉండడానికి ఈ సేఫ్టీ ట్రాక్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ట్రాక్ను గార్డ్ ట్రాక్ అంటారు. గార్డ్ అంటే రక్షణ కల్పించేటువంటి ట్రాక్ అని అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చెరువు వడ్డపల్లి చెరువు. ఈ వడ్డపల్లి చెరువు పైన ఈ 4 ట్రాకులు ఉన్నాయి. ఈ 4 ట్రాకులకు రక్షణ కోసమని గార్డ్ ట్రాకులు నిర్మాణం చేశారు. మీకు ఎప్పుడైనా ఈ గార్డ్ ట్రాక్ను చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఈ గార్డ్ ట్రాక్ గురించి చూసి ఉంటే మీకు తెలిసిన విషయాలు నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా కూడా ఈ వడ్డపల్లి చెరువుకు వచ్చినప్పుడు ఈ చెరువు పైన ఉన్నటువంటి ఈ 4 రైల్వే ట్రాక్ల సేఫ్టీ కోసమని ఏర్పాటు చేసినటువంటి ఈ 4 రైల్వే గార్డు ట్రాక్ల గురించి చూడవచ్చును. అలాగే మీరు ఎప్పుడైనా వడ్డపల్లి చెరువుకు వచ్చినప్పుడు ఈ 4 రైల్వే ట్రాక్లను చూడవచ్చును. ఈ 4 రైల్వే సెక్యూరిటీ గార్డు ట్రాక్లు మెయిన్ ట్రాక్కు సమాంతరంగా ఉంటాయి. ఇలా వి ఆకారంలో, ఈ విధంగా చూపిస్తున్న విధంగా వి ఆకారంలో ఉంటాయి. అలాగే రైల్వే ట్రాక్కు మెయిన్ ట్రాక్కు సమాంతరంగా ఉంటాయి. ఒకవేళ మెయిన్ ట్రాకు చెడిపోయినా కూడా, మెయిన్ ట్రాకు పట్టాలు నట్టు బోల్టు కానీ ఏమైనా లూజ్ అయినా కూడా ఈ వి ట్రాక్ అనేది ఈ మెయిన్ ట్రాక్ను చెడిపోకుండా, ఇబ్బంది పడకుండా, ఎక్కువ ప్రమాదము కలగకుండా, నష్టము అనేది తక్కువ కలగకుండా ఉండడానికి అనేది ఉపయోగపడుతుంది. ఈ గార్డ్ ట్రాకు నిర్మాణం చేయడం ద్వారా మెయిన్ ట్రాక్కు ఎక్కువ నష్టం కలగకుండా, ఎక్కువ సమస్య అనేది రాకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గార్డు ట్రాకు ముఖ్య లక్షణము మెయిన్ ట్రాకు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ట్రాకు చెడిపోకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ ట్రాక్ను గార్డ్ ట్రాక్ అంటారు. ఈ గార్డ్ ట్రాకు మెయిన్ ట్రాకు సమాంతరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఈ ట్రాకులు 4 వడ్డపల్లి చెరువు పైన 4 ట్రాకులు ఉన్నాయి. ట్రాకులకు సమాంతరంగా వి ఆకారంలో గార్డు ట్రాకులు నిర్మించారు. అలాగే బ్రిడ్జ్ ఉన్నటువంటి స్థలంలో కూడా, రైల్వే ట్రాక్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉన్నటువంటి స్థలంలో కూడా ట్రాకు సేఫ్టీ కోసమని ఈ విధంగా గార్డ్ ట్రాకులు నిర్మిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా కూడా ఈ చెరువు పైన, వడ్డపల్లి చెరువు పైన నిర్మించిన ఈ ట్రాకులను చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా చెరువు పైన ఈ గార్డు ట్రాక్లను కానీ, లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న గార్డ్ ట్రాక్లు కానీ చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి.